గుడ్ మార్నింగ్ నందన. గుడ్ మార్నింగ్ రాహుల్ గారు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ బెటర్. గుడ్. ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రాహుల్ గారు. వీలైతే అటు ఇటు నడుస్తూ ఉండు, త్వరగా కోలుకుంటావు. ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావు? మీలాగా కేర్ తీసుకునే మనుషులుంటే ఎవరికైనా మనసుకి హాయిగా ఉంటుంది తెలుసా. అందులో ఏముంది? అభిమానించే వ్యక్తుల గురించి అందరూ కేర్ తీసుకుంటారు కదా. అందరూ అలా ఉండరు. కొందరు మాత్రమే ఇలా పక్కనున్న మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అవసరానికి కావలసిన అభిమానం అందిస్తూ ఉంటారు. వాళ్ళ కేర్తో మనసుకి ఇంకా దగ్గరైపోతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నేనొక విషయం అడగనా? యా, షూర్. ఎప్పుడూ నా క్షేమం గురించి, నా ఆరోగ్యం గురించి అడగడమేనా? మీ గురించి మీరు పట్టించుకోరా? నా గురించి నేను పట్టించుకోవాలా? ఏం పట్టించుకోవాలి? నేను బానే ఉన్నాను కదా. బాగానే ఉన్నానని మీకనిపిస్తున్నా, బాగాలేదని నాకనిపిస్తోంది. నీ కళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో కానీ నేను మాత్రం చాలా బాగున్నా, చాలా హ్యాపీగా ఉన్నాను. మాటల్లో చెప్పే ఆ హ్యాపీనెస్ మనసులో లేదేమో అనిపిస్తోంది. మీరెప్పుడైనా గమనించారా? అన్ని పువ్వులు చూడ్డానికి అందంగానే కనిపిస్తాయి, కానీ కొన్ని పువ్వుల్లో మాత్రం పరిమళమే ఉండదు. అవి కాగితం పువ్వులలా ఉంటాయి, అంతే. అంటే నేనొక కాగితం పువ్వులా కనిపిస్తున్నానా? అవును, మనిషిలో సంతోషం ఉన్నట్టు కనిపిస్తున్నారు, అంతే. నిజానికి ఆ సంతోషం మీ మనసులో లేదు. ఏమోనందనా, నువ్వు చెప్పింది కూడా నిజం కావచ్చు. నేను ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించినా మనసులో మాత్రం ఎక్కడో ఏదో దిగులుంది. ఆ దిగులుకి కారణమేంటో తెలీదు. ఏం చేస్తే పోతుందో కూడా తెలియటం లేదు. దాంట్లో ఏముంది? మన మనసుకి నచ్చిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అలాంటి దిగులుండదు. అలాగే మన మనసుకి నచ్చిన మనుషులతో గడిపిన ఆ దిగులు మళ్ళీ తిరిగి రాదు. మనసుకు నచ్చిన మనుషుల అలాంటి వాళ్ళు నా జీవితంలో అసలు ఉన్నారో లేరో? ఏ, ఎందుకుండరు? అందరి జీవితాల్లో మనసుకు నచ్చే మనుషులు ఉండాలని లేదు కదా. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఖచ్చితంగా మన మనసుకి నచ్చే మనుషులు, మన మనసుకి బాగా దగ్గరయ్యే మనుషులు మన జీవితంలో ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఖచ్చితంగా ఉంటారని నువ్వు చెప్తున్నావు, కానీ ఏ రోజు నా కళ్ళకైతే కనిపించలేదు. మన మనసుకి దగ్గరయ్యే మనుషులెవరో మనకి తెలియాలంటే మనం చూడాల్సింది కళ్ళతో కాదు, మరి దేంతో? మనసుతో. మనసుతో చూసినప్పుడే అలాంటి వాళ్ళు మనకి కనిపిస్తారు. ఏమోనందన, ఈ మనసుతో చూసే కాన్సెప్ట్ నాకు అస్సలు తెలీదు. ఓ అవునా, సరే అయితే. మీరు మనసుతో చూడ్డం మొదలుపెట్టినప్పుడే మీ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో మీకే తెలుస్తుంది. ఒక్కోసారి మీకు తెలియకుండానే ఆ మనుషులు మీకు అతి సమీపంలో ఉండొచ్చు, మీ చుట్టూనే ఉండొచ్చు, అంతెందుకు మీకెదురుగానే ఉండొచ్చు. ముందు మనసుతో ఆ మనుషుల్ని వెతకడం నేర్చుకోండి.
భగవంతుడా, కొన్నాళ్లుగా ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది. ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేకుండా పోయింది. మళ్ళీ ఆ సంతోషం తిరిగి రావాలి. పోయిన మనశ్శాంతి ఈ ఇంట్లో కొలువు తీరాలి. అవన్నీ జరగాలంటే రాహుల్కి మరో పెళ్లి జరగాలి. మరొక అమ్మాయి ఈ ఇంటి కోడలిగా రావాలి. అప్పుడే ఈ ఇంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మా రాహుల్కి మళ్ళీ పెళ్ళయ్యేలా దీవించు తండ్రి. పెద్దమ్మా, ఐరేంద్రి, రా కూర్చో. హారత్ తీసుకో. ఎందుకు పెద్దమ్మా అలా ఉన్నావు? ఏముంటుంది ఐరేంద్రి, ఈ ఇంట్లో నుండిపోయిన మనశ్శాంతి మళ్ళీ ఈ ఇంట్లో కొలువుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానమ్మా. దానితో పాటు రాహుల్ జీవితంలో కూడా ఏం జరగాలని కోరుకుంటున్నారో నాకు తెలుసు పెద్దమ్మా. నువ్వన్నట్టే ఈ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొనాలంటే నువ్వు కోరుకున్నట్టే రాహుల్కి మరొక పెళ్లి జరగాలి పెద్దమ్మా. అవునైరేంద్రి, అదే విషయం ఈ ఇంట్లో ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. ఆ అగ్నిపర్వతం నుండి వస్తున్న లావాలు, ఆ సెగలు ఇంకా ఈ ఇంట్లో కనిపిస్తూనే ఉన్నాయమ్మా. ఆ సెగలన్నీ మాయమవ్వాలన్నా, మళ్ళీ మనందరి ముఖాల్లో కాస్త సంతోషం చిగురించాలన్నా దానికి ఒకే ఒక్క మార్గం, రాహుల్ పెళ్ళి. కాని పెళ్లి మాటెత్తితే రాహుల్ పెళ్ళపెళ్ళమని ఉరుముతున్నాడు. ఇలా అయితే వాడికి సంబంధం ఎలా తీసుకురావాలి? వాడికి మరో అమ్మాయితో ఎప్పుడు పెళ్లి చేయాలి?